కృత్రిమ రక్తం ఎవరికైనా వాడచ్చు. ఇది తాజాగా ఏదైతే జపాన్ శాస్త్రవేత్తలు చెప్తున్నది. సాధారణంగా అది ఉష్ణోగ్రతలో 2 ఏళ్ల పాటు నిల్వ చేసే ఛాన్స్ కూడా ఉందంటే, ఫ్రీజర్‌లో అయితే 5 ఏళ్ళట. ఏ, బి, ఓ అన్ని గ్రూపుల వాళ్ళకి ఎక్కించొచ్చట. ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చినట్టు 2030 నాటికి ఇది రెడీ అయిపోతుందట. ఇక అప్పుడు బ్లడ్ ప్రాబ్లం ఉండదిక. రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే కానీ, స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతల కొరత కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు ఏదైనా ప్రమాదాలు గాయపడ్డ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చినా వాళ్ళ బ్లడ్ గ్రూప్తో సరిపోలే రక్తం దొరక కనుమూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ గ్రూప్ వరకైనా ఎక్కించగల కృత్రిమ రక్తాన్ని జపాన్లో నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. సాధారణంగా దాతల నుంచి సేకరిస్తున్న రక్తాన్ని 42 రోజుల్లోకి వినియోగించాల్సి ఉంటుంది. ఆ గడువు దాటితే ఆ రక్తం పనికిరాదు. కానీ అందులో ఉన్న హిమోగ్లోబిన్ని వాడుకునే వీలుంటుంది. అలా సేకరించే హిమోగ్లోబిన్ లిపిడ్ షెల్స్లో ఉంచడం ద్వారా ఏ గ్రూపు లేని ఎర్ర రక్త కణాలను తయారు చేసే విధానాన్ని వాళ్ళు రూపొందించారు. విధానంలో తయారు చేసిన రక్తాన్ని ఎలాంటి పరీక్ష అక్కర్లేకుండా నేరుగా బాధితులకు ఎక్కించవచ్చు. మామూలుగా అయితే దాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ రక్తాన్ని 1 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. కానీ ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతతోనే 2 ఏళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా నిల్వ ఉంచవచ్చు అని, అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏకంగా 5 ఏళ్ల పాటు నిల్వ ఉంచవచ్చు అని చెప్పి రూపకర్తలు చెప్తున్నారు. అది రాబోయేటటువంటి రోజుల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట.